నెల్లూరు రూరల్ 29వ డివిజన్లో నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మొబైల్ మెడికల్ క్యాంప్ నిర్వహించడమైంది. ఈ సందర్భంగా ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్ మాట్లాడుతూ, నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మొబైల్ హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు రావడం చాలా సంతోషదాయకమని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ మొబైల్ హాస్పిటల్లో ఈసీజీ, ఎక్స్రే, మినీ స్కానింగ్ మిషన్, రక్త పరీక్షలు చేసే అధునాతన పరికరాలు ఉండటం, ఇక్కడ పరీక్షలు నిర్వహించాక వారికి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయటం, ఏవైనా క్రానికల్ డిసీజెస్ ఉంటే తదుపరి రోజు నారాయణ హాస్పిటల్స్ వారి సొంత వాహనంలో హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించడం చాలా సంతోషదాయకమని అన్నారు. సోదరుడు రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు నారాయణ హాస్పిటల్ వారు ఆన్ వీల్ అంటే ఇంటి వద్దకే వైద్యం అనే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఇచ్చే టెస్టులన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఈ టెస్టులు మనం బయట చేసుకోవాలంటే దాదాపుగా 5,000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్య పరీక్షలు కానీ ఏమన్నా కానీ చేసుకొని అంటే మొత్తం టాబ్లెట్స్ రాళ్ళు ఇస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ డివిజన్లో మాకు ప్రొవైడ్ చేసిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి, వారి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహాత్మా గాంధీ నగర్ ప్రాంతంలో మహాత్మా గాంధీ సచివాలయం వద్ద ఈ ప్రాంతానికి సంబంధించి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధంగా నారాయణ హాస్పిటల్స్ వారు ఈ ప్రాంతానికి విచ్చేశారు. దీనికి స్ఫూర్తిగా సహకరించిన మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, మా రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ నారాయణ ఆన్ వీల్స్ లోపల మేము చూసిన తర్వాత దాదాపు ఒక సూపర్ స్పెషాలిటీ ఎక్విప్మెంట్స్ తో పాటు ఈ రోజు ప్రజల వద్దకే వచ్చి వైద్యం అందించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మామూలుగా 10,000 రూపాయలకు సంబంధించి ట్రీట్మెంట్ కి సంబంధించి మొత్తం ఫ్రీగా చేస్తున్నారు. అదే కాకుండా మెడికల్ క్యాంప్ మెడిసిన్స్ కూడా ఏంటంటే 2 రోజులకు సంబంధించి ఇస్తా ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి నారాయణ హాస్పిటల్ పోవాలంటే దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి నారాయణ హాస్పిటల్ పోలేని వాళ్ళు కూడా ఇటువంటి వెహికల్స్ దగ్గర ఈ ఉచిత వైద్యం దగ్గరకు వచ్చేసి చేయించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈ వెహికల్ ఈ రోజు సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఏదైనా పెద్ద సమస్య కనుక ఉంటే రేపు మన నారాయణ హాస్పిటల్స్ నుంచి ఒక బస్సు వస్తుంది, తీసుకెళ్లి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేపించి మళ్ళీ తీసుకొచ్చి వదిలే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తారు. ఈ వెహికల్ లో ప్రతి ఒక్క పరికరం కూడా ఉంది. ఈసీజీ కావచ్చు, మినీ స్కానర్ కావచ్చు, రక్త పరీక్షలు కావచ్చు, ఎక్స్రే మిషన్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఉచిత వైద్యం అందించడమే కాకుండా మందులు కూడా అందిస్తున్నారు. అలాగే రేపు మార్నింగ్ ఎక్కడైనా ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ కి ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే రేపు మార్నింగ్ ఫ్రీ వెహికల్ వస్తుంది ఇక్కడికి. ఇక్కడ వారిని అందరినీ కూడా తీసుకెళ్లి రేపు కూడా నారాయణ హాస్పిటల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ గారికి, నారాయణ హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.